హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. మేము చేస్తున్న పనులు మొత్తం వాళ్ళే చేసినట్టుగా ఫీల్ అయిపోయి క్రెడిట్ని చోరీ చేసుకుంటూ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా బాధపడిపోతున్నాడు. ఇంతకీ ఏంటయ్యా ఆ చోరీ అనేది మనం చెప్పే ముందు ఆయన ఏమంటున్నాడో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నేరుగా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు శనిక్కాయలకు బెల్లాలకు కట్టబెడతా ఉంటారు. ఈ రకంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఏవి కూడా రాష్ట్రానికి రాకుండా అన్ని రకాల ఎందుకు చెనక్కాయ పప్పులకి మంచి పప్పులకి ఎందుకు ఇస్తున్నాడు సార్? ఏం లేదు కదా. అనకాపల్లిలో 1,50,000 కోట్లకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ని తీసుకువచ్చినాడు. మీరు వద్దంటూ ఆపేయాలని చూసిన గూగుల్ డేటా సెంటర్ని తీసుకువచ్చినాడు. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడినారు కియా కంపెనీని ఎలాగైనా మన ఏపీకి రానివ్వని. కానీ కియా కంపెనీ వచ్చింది కదా, జాకీ కంపెనీ వచ్చిందని వెనక్కి పంపించేసినారు. ఇంకా ఎన్ని ఉన్నాయి సార్ మీరు చెప్పినట్టు. అప్పుడు కుప్పకూలిపోయి ఉండాలా, ఇప్పుడు కుప్పకూలిపోవడం లేదు, అభివృద్ధి అవుతుంది సార్. ఇంకా ఏనండి ఏం మాట్లాడుతున్నారు? రకాలుగా కూడా దోచుకునేది తినుకోవడమే జరుగుతూ ఉంది ఎవరు వీళ్ళ హయాంలో. ఇంకా ఆశ్చర్యం విషయం ఏంటి తెలుసా? తెలుసా? అసలు రాష్ట్రంలో పరిపాలన అనేది ఎక్కడ సాగడంలో ఎక్కడే కానీ వ్యవస్థలన్నీ కూడా మొత్తం కుప్పకూలిపోయినాయి. ఎక్కడ కుప్పకూలిపోయినాయి సార్ వ్యవస్థలన్నీ? ఓహో, మీ వ్యవస్థలు కుప్పకూలిపోయినాయా? మీ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. ఓకే ఓకే, వినండి. పిల్లలు చదువుల గురించి ఎవరు పట్టించుకోవడంలా. ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఏకంగా ఫీజులు కట్టలేని పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు ఈ రోజు మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం. వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల దాదాపుగా 3,000 చిల్లర కోట్ల రూపాయలు రాక నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా బోర్డు తిప్పేసి ఆరోగ్యశ్రీ అలా ఎక్కడా లేదు సార్. ఏపీలో బ్రహ్మాండంగా జరుగుతుంది సార్ ట్రీట్మెంట్. మీరు ఊహించుకోవద్దు సార్. 4 గోడల మధ్య ఉండి మీకు ఏది స్క్రిప్ట్ ఇచ్చి ఆ స్క్రిప్ట్ని తీసుకొని మీకు నచ్చినది చదివి ప్రజల్లోకి వచ్చి గ్రౌండ్ లెవెల్ రాజకీయం మీరు అసలు చూడరు. మీకు ఎవరు స్క్రిప్ట్ రాయిస్తున్నారో తెలియడం లేదు. కానీ అంతా తప్పుడు రాతలు సార్. దాంట్లో అసలు నిజమే లేదు. గవర్నమెంట్ సూపర్గా వర్క్ అవుతుంది. ఏపీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. 1వ తేదీ వాళ్ళకి జీతాలు వచ్చినాయి, ఫ్రీ బస్సులు పెట్టినారు, వికలాంగులకి ఫ్రీ బస్సులు పెట్టినారు. అస్సలు బాధపడాల్సిన అవసరం లే. ఫుడ్ సరిగ్గా లేదన్న దానికి నారా లోకేష్ గారు ఇంకా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అదే పనిగా పోయి వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న స్కూళ్ళల్లో ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నారు. ఎక్కడే కానీ బాధపడడం లేదు సార్. బాధపడతా ఉండేదల్లా మీరొక్కరే జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీకి ఎటువంటి డోకా లేదు ఇంకొక 3 ఏళ్ళ వరకు. ఇంకా ఏదో అన్నారు, చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపించడానికి ఏముంది సార్? అంటే మీకు పేపర్ ఉంది, ఆ తర్వాత సిమెంట్ కంపెనీ ఉంది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రొడ్యూసర్గా ఏమన్నా తెరంగేత్రం చేస్తున్నారు ఏమో అర్థం కావడంలే. అంటే కొత్తగా సినిమా తీసి చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపించాం అనుకుంటున్నారా? ఇలాంటి మాటలు వినడానికి బాగుంటాయి సార్. పరిపాలనకి అభివృద్ధికి పనికిరావు. రప్ప ఇట్లాంటి మాటలు ఏదానికి పనికిరావు సార్. మీరు అన్నట్టు పప్పులు పిల్లలకు కూడా పనికిరావు. మనకు కావాల్సింది అభివృద్ధి, డెవలప్మెంట్. రాష్ట్రం ఎలాగైనా నెంబర్ 1 స్థాయికి పోవాలా. మీరు గమనించినారు లేదో, మీరు పదవిలో ఉన్నప్పుడు పంచాయతీ రాజులు ఒక 20 స్థాయికి పడిపోయి ఉంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నెంబర్ 1 పొజిషన్కి తీసుకుపోయినాడు. నేను చెప్పింది అబద్ధం అయితే మీరు గూగుల్లో కొట్టుకొని చూసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి సార్ మాట్లాడాలనుకుంటే. మీరు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూసే విషయం పక్కన పెడితే, మీరు కూరగాయల గురించి, మంచి పప్పుల గురించి, శనక్కాయ పప్పుల గురించి, గ్యాస్ గురించి ఈ రేట్లు పడిపోయినాయంటే, రేట్లు పడిపోవడానికి రీజన్ ఏంటంటే పక్క దేశాలకి మన ఎగ్స్ సప్లై అవ్వడం లేదు కాబట్టే ఎగ్స్ రేటు పడిపోయినాయి సాయి. అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటే మనం ఎగ్గులు పంపిస్తున్నామని చెప్పి మన ఎగ్గుల కోసం వాళ్ళు కాసుకొని ఉంటారు సార్? ఏం కాసుకొని ఉంటారు సార్? కాబట్టి రేట్లు పడిపోయి ఉంటాయి. గ్యాస్ ధరలు పెరిగినాయంటే చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి 3,000కి ఈయన గ్యాస్ బ్లాక్లో అని చెప్పి ఆయన ఏం చెప్పడం. ఆటోమేటిక్గా అది పెరిగింది. యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరో ఒకరు బ్లాక్లో అమ్మితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఏం చూడలేరు కదా. జరుగుతూ ఉండొచ్చు, అది మీరు ఆపొచ్చు కదా. ప్రెస్ ముందుకు వచ్చి మీరు మాట్లాడకపోతే మీరు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రే కదా, మీరు ఆపొచ్చు కదా. అలాంటివి మీరు చేయరు. ఎంతసేపు పక్కనోడి మీద బురద తగులుతూ ఉంటారు. మొన్నటికి మొన్న కేతిరెడ్డి గారు గ్యాస్ ఎత్తుకొని పట్టుకున్నారు. గ్యాస్ దొరకడం లేదని. ఆ మాత్రం సెన్స్ లేదా? యుద్ధం జరుగుతూ ఉన్నది, గ్యాసుల కొరత ఉంటుంది. మనం జాగ్రత్తగా ఈ విషయాన్ని ఎలాగైనా గెయిన్ చేసుకొని ముందుకు పోవాలనే ఆలోచన లేదు. ప్రజలను తీసుకొని వచ్చి మభ్యపెట్టి గ్యాసులు మిందపెట్టి వెనక మళ్ళీ ఒక మనిషి పట్టుకొని ఉంటే ఏం సార్ ఇది? మీరేమంటారు? స్థలాలు పప్పుల పిల్లలకి ఇచ్చేస్తున్నారా? కేతిరెడ్డి గారు ఒక చెరువుకు పక్కనే
ఎన్ని ఎకరాలు ఆక్రమించినారో మీకు కూడా తెలుసు. గెస్ట్ హౌస్ కట్టుకున్నారంట, దాని గురించి కూడా కేసు ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి సార్. ముందు మనం చేసిన బొక్కలు అవి ఎలాగైనా బూడ్చుకోవాలా, మట్టి తీసుకొని బూడ్చుకోవాలా, లేదంటే సిమెంట్తో బూడ్చుకోవాలా. అవి వదిలేసి ఎంతసేపు పక్కనోడి మీద మట్టి చల్లుదాము బురద చల్లుదాం అని అంటే అది కరెక్ట్ కాదు సార్. మీకు నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీకు స్క్రిప్ట్ ఇస్తూ ఉన్నోళ్ళు కరెక్ట్గా ఇవ్వడం లేదు. షర్మిల గారు మీ గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వాలో ఏడసాలో అసలు అర్థమే కావడం లేదు సార్. ఒకరు అనబోతే మా సొంత విషయంలోకి మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పి విజయమ్మ గారే డైరెక్ట్గా ఆమె వచ్చి ఇన్వాల్వ్ అయ్యి అడుగుతూ ఉన్నా కూడా దానికి సమాధానం లే. ఎవరో ఒకరిని పంపించడం, వాళ్ళ గురించి చెడ్డగా స్ప్రెడ్ చేయడం. మేము నిన్ను జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెని కూడా చూడమ్మా ఇంక టాయించానంట. ఏమో చూడకపోతే ముందు చూసినారా? మీరు ముందు చెల్లిలాగా చూస్తుంటే ఇంట్లోంచి అసలు బయటికి పంపించరు సార్ సొంత చెల్లిని. మీరు కూడా మాట్లాడితే ఎట్ట సార్ ప్రజల్లోకి వచ్చి? ఆమె ఎన్ని చివాట్లు పెట్టినా కూడా మీరైతే మారడంలే. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నేను కొత్తగా ఏమనేది ఏం లేదు. మీరు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళని మాట్లాడడము, చంద్రబాబు నాయుడు గారిని వయస్సు అయిపోయింది ఈ వయసులో కూడా మీకు ఎందుకు రాజకీయం అని చెప్పి మాట్లాడిన ఘనమైన మనిషి కూడా మీరే. మీలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలే సార్. నేను చెప్పేది ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి. 3 ఏళ్ళు ఇంకెంతో దూరం లేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు కూడా పెరిగినాయంట 263. 2 + 6 + 3 చాలామంది అంటున్నారు అది ఎంతో నెంబర్ వస్తుందని. ఆ నెంబర్తో మనకు అవసరం లేదు. మీకు అసెంబ్లీలో కూడా ఎన్నో గది ఇచ్చారంట కదా, 11 నెంబర్ గది. ఆ గది ఇచ్చిన దానికే మీకు చాలా బాధపడిపోతున్నారంట కదా. 11 నెంబర్ మిమ్మల్ని చాలా బాధ పెడతాను సార్. ముందు ఆ నెంబర్ని దాటుకొని పక్కకు వచ్చే మార్గం ఏదైనా ఉంటే చూడండి. ఏపీ ప్రజల గురించి మీరు ఏం దిగులు పడద్దు, బాధపడద్దు. వాళ్ళు మీ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చి సేఫ్ జోన్లో ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర సేఫ్ జోన్లో ఉన్నారు. మీ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చినప్పటి నుంచే ప్రజలకి ఎటువంటి డోకా లేదు, హ్యాపీగా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి మీ టైం వేస్ట్ చేసుకొని ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా ఉంది సార్ ఇప్పుడు పరిపాలన. జై హింద్.